వి శ్వాస, మూ వెంటిలేటర్. వింటే పూర్తిగా అర్థమవుతుంది. విశ్వాసము అనే మాటలో ఏముంది? శ్వాస ఉంది. అవునా? అంటే ఆదాము ముగ్గుల్లో దేవుడు జీవవాయువును ఊదాడు. దేవుడు ఒక మాట చెప్పాడు, ఆ మాట తప్పాడు ఆదాము. అప్పుడు జీవవాయువు దేవుడు ఊదినప్పుడు దినమునే నీవు చచ్చదవు అన్నాడు కదా. జీవవాయువులో జీవం పోయింది. ఏం మిగిలింది? వాయువు మిగిలింది. అర్థమవుతుందా? జీవం పోయింది, ఏం మిగిలింది? వాయువు మిగిలింది. దాని గురించి ఏమంటున్నాడు చూడండి. కీర్తనల గ్రంథము 144వ అధ్యాయం. కీర్తన గ్రంథము 144వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. కీర్తన గ్రంథము 144వ అధ్యాయం 144వ అధ్యాయము 144 అంతేనా? మొదటి నుంచి అదే చెప్పింది, చివరిలో గబాల్ 104 అర్థం. 144 వచ్చిన నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి. అంటే దేవుడు ముక్కుల్లో ఊదాడు జీవవాయువు, జీవం పోయింది, వాయువు మిగిలింది. ఇప్పుడు మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఎలా వస్తుంది మనుషులకు? సైన్స్ కూడా ఏం చెప్తుందంటే, మనం పీల్చిన గాలి వదిలేటప్పుడు మన గొంతులో స్వరపేటిక ఉంటుంది, స్వరతంత్రాలు ఉంటాయి. మన గాలి బయటకు వదిలేటప్పుడు ఆ స్వరతంత్రాల్లో, స్వరపేటికలో రాపిడికి గురై శబ్దం పుడుతుంది. విజిల్ ఊస్తారు, విజిల్కి ఏముండిద్ది లోపల? ఊదే గాలిని ఒక కోణంలో అడ్డుకునేది ఒకటి ఉంటుంది, దాన్ని బట్టి శబ్దం విజిల్లో ఆ కీక్ అనే డీప్ శబ్దం వస్తుంది దానికి. అట్లా రావటానికి ఏంటి కారణము అంటే, ఒక స్వరం రావాలంటే శ్వాసే, శ్వాస కారణం. మనం గాలి పీల్చుకునేటప్పుడు మాట్లాడలేము, మనము గాలి వదిలేటప్పుడే మాట్లాడగలుగుతాం. అంటే మన మాట ప్రతిదీ ఏంటి అంటే గాలే. ఆ గాలి రాపిడికి గురై మన నాలుక, పెదాలు, పళ్ళు, అంగిలి వీటి సహాయంతో ఒక నిర్మాణం జరుగుతుంది. పొడి పొడి మాటలు వస్తాయి, స్పష్టత వచ్చేస్తుంది మాటలు. అంటే స్వరమే మెలికలు తిరుగుతాయి. ఒక గీత ఎలా మెలికలు తిరిగితే అక్షరంగా మారుతుందో, అలాగే ఈ స్వరము మెలికలు తిరిగితే వాటిని బట్టి స్వరాల్లో భేదం వస్తుంది. ఆ భేదాన్ని బట్టి భాష మనం మాట్లాడుకుంటాం. అర్థమవుతుందా? మనిషి ఏం పోగొట్టుకున్నాడు? జీవాన్ని పోగొట్టుకున్నాడు. జీవాన్ని పోగొట్టుకున్నాడు, దేంతో మిగిలాడు? వట్టి ఊపిరి. వట్టి ఊపిరి. కీర్తన గ్రంథము 62వ అధ్యాయాన్ని కూడా ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము 62వ అధ్యాయము
9వ వచనాన్ని గమనిద్దాం. అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు, ఘనులైన వారు మాయా స్వరూపులు, త్రాసులో వారందరూ తేలిపోదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. అలకనగా అంటే ఇంకా తేలికగా అని అర్థం. అంటే ఊపిరే తేలిక, అయితే దాంట్లో బరువు ఉంటుంది. ఊపిరి గాలిలో బరువు ఉంటుంది. మరి అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు. మరి ఘనులైన వారు ఎలా ఉన్నారంట అంటే వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి వాళ్ళు త్రాసులో తేలిపోతున్నారంట. అంటే ఊపిరి కంటే ఇంకా అసలు ఊపిరే చాలా తేలిక, ఊపిరి కంటే ఇంకా అలకనగా ఉన్నారంట. అంటే ఇంకా తేలిగ్గా ఉన్నారంట. అంటే ఆత్మే బరువును నిలుపుతుందనే విషయం తెలుసు కదా మీకు. ఒక లావాటి వ్యక్తి ఉన్నాడు, ఎవరు పట్టుకోకుండానే ఒక్కడే ఎలాగో పుట్టుతూ ఎలాగెలాగో నడుచుకుంటూ వెళుతూ ఉంటాడు, పడుతూ లేస్తూ అన్నట్లుగా. ఎవరి సహాయంతో పని లేకుండా ఆ ఒక్క మనిషి మొక్కుతూ మొలుగుతూ ఎలాగైనా సరే నడుస్తూ పని చేసుకుంటూ ఆ టాయిలెట్కి వెళ్తూ, ఇంట్లోకి వస్తూ, బెడ్రూమ్కి వెళ్తూ, బజార్కి వెళ్తూ, ఎట్లాగో కర్ర పట్టుకొని ఎట్లాగో ఆ మనిషే నడుస్తూ మనం చూస్తున్నాం. లేదా కొంతమంది ఉన్నారు బాగా లావుగా ఉంటారు, సైకిల్ మీద వెళ్తూ ఉంటారు, లేదా బైక్ మీద వెళ్తుంటారు, ఎంత లావు ఉంటారు ఒక్కొక్కళ్ళు. చూసారా? వాళ్ళు ఒంటరిగానే ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అదే వాళ్ళు చచ్చిపోతే ఎవరి మీద పడ్డారనుకోండి, వాళ్ళు పిల్లల మీద, వాళ్ళైతే కబాలు లెగిస్తారు. అదే చచ్చిపోతే లేవరు. ఎంతమంది లేపాలి? చాలా మంది లేపాలి. మామూలుగా అయితే ఒక్కళ్ళనే నలుగురు లేపుతూ ఉంటారు శవాన్ని. అంటే ఈ లెక్కన ఆత్మ బరువు ఎంత బరువు అయినా మోస్తుందా లేదా? మోస్తుంది. అది ఇక్కడ మాట్లాడుతున్నాడు అనమాట. దేవుడు ఊదినప్పుడు అంటే లోపల భారం మోసే ఆత్మ ఉన్నాడు, జీవాత్మ. అంటే జీవ వాయువును ఊదగా నరుడు జీవాత్మాయం. అలాగే మీకు ఇర్మియా గారితో మాట్లాడిన సందర్భం తెలుసు కదా మీకు. నా ప్రజలు ప్రయోజనము లేని దాని కొరకై తమ మహిమను మార్చుకొని, అంటే ప్రయోజనం లేని దాని కొరకు. ఇప్పుడు బంగారు దూడం తయారు చేసుకున్నారు. అంత పెద్ద సముద్రాన్ని పాయలుగా చేసిందంటే మనుషులందరూ కలిసి ఏమన్నా బరువులు ఏమన్నా తాళ్లు కట్టి ఏమన్నా లాగారా? పక్కలకి ఏమన్నా బరువులు పెట్టారా? ఇసుకలు వేసారా? రాళ్ళు వేసారా? ఏం చేశారు? ఏమైనా ఆనకట్టలు కట్టడానికి చేస్తున్నట్లు ఏమన్నా చేశారా? ఏమి చేయలేదు. అంటే అంతటి దేవుడు అదృశ్య స్వరూపి అయి అంతటి కార్యాన్ని చేస్తే వాళ్ళు ఏమనుకున్నారు? ఈ దూడే మమ్మల్ని, అంటే వాళ్ళు ఏం చేశారంటే తమ బంగారంలంతా తీసి అగ్నిలో వేశారు. వేసిన దాన్ని బట్టి అది కాలి 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 ముద్దగా మారి 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 దూడ రూపంలో మారిపోయింది. మనకు అనుకోకుండా కొన్ని రూపాలు, మనం అనుకోకుండానే కొన్ని కనపడుతుంటాయి. చూడండి, మేఘాలు కూడా కొన్ని రూపాలు, ఏదో కొన్ని ఆకారాలు కనపడుతుంటాయి ఒకసారి. ఆ విధంగానే అక్కడ ఆ దూడ అంటే ఏం కాదు, ఇట్లా అందరు వేస్తూ ఉన్నారు కదా, ఆ వేస్తున్న కొలది కరిగిపోతూ మళ్ళీ వేస్తూ ఉంటే ఒక దీనికి ఏదో ఒక అలాగ వచ్చేసింది అనమాట. బంగారు దూడలాగా మారిపోయింది. ఇంకా వాళ్ళేమనుకుంటున్నారు? ఇది నిజంగా మమ్మల్ని రక్షించింది అంటే లక్కీగా జరిగింది అని అంటే మనకేమనిపిస్తుంది? అప్పుడప్పుడు నాలో ఏదో మహిమ ఉంది, ఏదో సిక్కు ఉంది, నా మాట జరిగిపోయింది, దీంట్లో ఏదో మహిమ ఉంది, ఏదో ఉంది అనే ఒక ఫీలింగ్స్ మనలో వస్తూ ఉంటాయి. మనము వాక్యం ద్వారా దాన్ని తిప్పి కొట్టేస్తూ ఉంటాం. వాళ్ళల్లో అలాగే కలిగింది.
ఆ కలిగిన దాన్ని గతంలో జరిగిన వాటిని బట్టి వాళ్ళు ఏం చేయాలి? తిరిగి కొట్టాలి. అంటే తమ ఊపిరి ఏం చేసింది? లోపల భ్రమంలోకి వెళ్ళిపోతుంది. అంటే వట్టి ఊపిరి కలిగి ఉన్నారు. అందుకే ప్రకృతి సంబంధులు అటివారు ప్రకృతి సంబంధులను చెప్పాలి. అటివారు ప్రకృతి సంబంధులను యూదా పత్రికలో అన్నారు. దేవుని ఆత్మ లేని వారై ఉన్నారు అని అన్నాడా? అంటే ఆత్మ లేని వారై ఉన్నారంట. అంటే దేవుడు జీవవాయువును ఊదినప్పుడు వాళ్ళు దినమున ఏం చేశారు? పోగొట్టుకున్నారు జీవాన్ని. ఏం మిగిలింది వాళ్ళలో? వట్టి ఊపిరి మిగిలింది. ఇలా రక్షణ పొందని వాళ్ళను గురించి ఆ మాట వాడారు అక్కడ. మళ్ళా దేవుడు ఏం చేస్తున్నాడు? అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చెడిపోయిన ఒక దాన్ని బాగు చేయాలంటే ఎంత కష్టమండి. తయారు చేయటం చాలా సులువుగా తయారు చేసేస్తారు. ఒక ఉపమానం గురించి ఆలోచించుకుంటే, ఒక గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీరు ఏం చేశాడంటే, ప్రపంచంలోనే టెక్నాలజీ కలిగిన ఒక గొప్ప ఫీచర్స్ కలిగిన ఒక స్మార్ట్ ఫోన్ తయారు చేశాడు. మరి తన మంచి ఫ్రెండ్కి ఇచ్చాడు, గిఫ్ట్గా ఇచ్చాడు. దాన్ని జాగ్రత్తగా వాడుకోమని, చాలా కాస్ట్లీ. ఇచ్చినప్పుడు అతను ఊరికనే వచ్చింది ఎలా ఉంటుంది? అందరికీ అదే డబ్బులు ఇచ్చుకున్న దానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఉచితంగా వచ్చేటప్పటికి చాలా అలుసుగా ప్రవర్తన ఉంటుంది. మనుషులు చాలా చులకనగా స్వభావం కలిగి ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ విధంగా అతను ఏం చేశాడు? ఏం పడితే ఆ యాప్ను ఎక్కిచ్చేసేయటము. థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి, అంటే వాటిల్లో వైరస్లు ఎక్కేస్తూ ఉంటాయి. కండిషన్స్ బట్టి తయారు చేయరు వాళ్ళు. వాటిని ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని కొన్ని కండిషన్స్ వాస్తవానికి ఉంటాయి. ఆ కండిషన్స్ ఫాలో అవ్వకుండా వాళ్ళు తయారు చేసేస్తారు యాప్. అలా చేసేసి వాటిని ఎక్కించేసేటప్పటికి మనలో వైరస్లు ఎక్కుతూ ఉంటాయి ఫోన్లో. అలా ఆ ఫ్రెండ్ వీటిని భలే ఉన్నాయి ఫీచర్స్ అని అవి ఎక్కించేస్తున్నాడు. ఆ ఎక్కిచ్చేసిన దాంట్లో వైరస్ ఫుల్గా ఎక్కేసి దాంట్లో అది పాడైపోయింది. మరి ఎంతో కష్టపడి తయారు చేసిన ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చేశాడు? మళ్ళీ ఫ్రెండ్ని తిట్టలేక, కొట్టలేక, అరవలేక, మరి దాన్ని పడేయబాక, దాన్ని నాకు ఇవ్వు, బాగు చేసి ఇస్తారని మళ్ళీ తీసుకొని మూలన బాగు చేయాలంటే చాలా కష్టం కదా. ఇప్పుడు తల్లి గర్భంలో నిర్మాణం అయింది అనుకోండి, బిడ్డ చాలా సులువుగా మూలంలో నుంచి తయారవుతూ వస్తూ ఉంటుంది. ఒక కణంలో నుంచి తయారవుతూ ఉంది. ఒక మనిషిగా మారిపోయిన తర్వాత లోపల గుండె సింపుల్ గా తయారయ్యింది. కిడ్నీలు సింపుల్ గా తయారయ్యి, అదే ఆ గుండెను చీల్చి లోపలున్న ఏదో వెంట్రిక కంటే సన్నని రక్తనాళాలు ఉంటాయి, తెలుసా మీకు? వెంట్రిక కంటే ఇంకా సన్నగా ఉంటాయి రక్తనాళాలు. ఆ రక్తనాళాల్లో నుంచి రక్తం ప్రవహించాలి. మరి అది బాగు చేయాలంటే ఎంత కష్టము. అదే తయారైన విధానం అయితే సూక్ష్మ కణం నుంచి తయారైంది కాబట్టి సింపుల్ గా తయారైపోయింది. అదే బాగు చేయాలంటే, ఆ లోతుల్లోనికి చేయి పెట్టి చేయాలంటే ఎన్నెన్ని సైడ్ ఎఫెక్ట్లు రాకుండా ఎన్నెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవునా కాదా? అవునా కాదు? కిడ్నీల్లో 10 లక్షల ఫిల్టర్లు ఉంటాయి. అది తయారయ్యేటప్పుడు సింపుల్గా ఈజీగా తయారైపోయింది. అది బాగు చేయటానికి ఆపరేషన్ చేయాలంటే చాలా కష్టం కదా. అలాగా అతను చాలా కష్టపడి మళ్ళీ తయారు చేసి, మళ్ళీ బాగుగా చేసి, కొత్త సాఫ్ట్వేర్ మళ్ళీ దాంట్లో ఇన్స్టాల్ చేసి, మళ్ళీ జాగ్రత్తగా మళ్ళీ కొత్తదిలాగా తయారు చేసి ఇచ్చేసాడు. మళ్ళీ ఇతను కొద్ది రోజులు బాగానే అయ్యాడు. మళ్ళీ తర్వాత మళ్ళీ మామూలే, ఫరో హృదయం కఠినం చేసుకున్నట్టు. అంటే సమస్య సద్దుమణంగానే మనం మర్చిపోతూ ఉంటాం కదా గతాన్ని.
అలాగన మరి ఆ స్మార్ట్ ఫోన్ ని మళ్ళీ మళ్ళీ పాడు చేయడం, మళ్ళీ మళ్ళీ ఎంతో కష్టం. మళ్ళీ అతను పడ్డము. ఈ ఉపమానంలో మనం ఆలోచిస్తే అలా దేవుడు స్మార్ట్ ఫోన్ వలె తయారు చేశాడు ఈ శరీరాన్ని. ఇందులో శ్వాసను ఊదినప్పుడు ఎంత లోతులో ఊదాడో మీకు తెలుసు కదా. నడినెత్తి మొదలుకొని అరికాళ్ళ వరకు ప్రతి దానికి ఆక్సిజన్ అనేది అందాలి. మనం పీల్చుకుంటున్న గాలిలో ఆక్సిజన్ నడినెత్తి మొదలుకొని అరికాళ్ళ వరకు మొత్తం పయనించాలి రక్తం. ఆ రక్తంలో హిమోగ్లోబిన్ అని ఉండేది. అది ప్రోటీన్ అన్నమాట, ఒక సూక్ష్మమైన ప్రోటీన్. అది మనం పీల్చిన గాలిలో అంటే మన ఊపిరితిత్తులో ఆక్సిజన్ తయారైతే ఆ ఆక్సిజన్ ని తీసుకొని మోసుకొని వెళ్ళి రక్తంలోంచి అన్ని భాగాలకు అందిస్తుంది. ఒక్క కంటిలో నల్ల గుడ్డు మీద ఉండే రెటీనా తప్ప ఆ రెటీనా అనే దానికి రక్త సరఫరా ఉండదు. ఎందుకంటే మన కళ్ళు కంటికి కనపడాలి అని అంటే తడి ఉండకూడదు. ఏది రక్తంకి సంబంధించిన తడి ఉండకూడదు. మరి ఆక్సిజన్ ఎలా వెళ్తుంది అని అంటే మనం చూస్తున్నప్పుడు మన దగ్గరికి వచ్చే గాలి వలన మన నీటి పొరలు మీద డైరెక్ట్ గా ఆక్సిజన్ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ అది మార్పు చెంది రూపాంతరం పొంది ఆక్సిజన్ గా ఆ రెటీనాకు అందుతుంది. ఈ విధంగా శ్వాస వలనే మన లోపల అంతా జీవము సాగుతుంది. మరి శ్వాస అణువున లోపల పయనిస్తుంది. అంతటి గొప్పదనమాట దేవుడు ఊదిన శ్వాస. అయితే దేవుడు ఊదిన ఆ జీవ వాయువులో 2 రకాలు ఉన్నాయి. 2 మహాశక్తుల కలయికే మనిషి కదా. మహాశక్తులు 2 అయితే ఒకటి శరీరము, రెండోది ఆత్మ. ఇప్పుడు జీవ వాయువును ఊదగా అని అన్నాడు దేవుడు. జీవ వాయువును ఊదగా అని అన్నాడు. అంటే జీవాన్ని పోగొట్టుకున్నాడు, వాయువుని మిగిల్చుకొని ఉన్నాడు మనిషి. ఆలోచించండి. అలా జీవ వాయువును ఊదినప్పుడు వాయువు మాత్రమే వట్టి ఊపిరితో ఉన్న ఈ మనిషి మరలా రిపేరింగ్ లోకి వచ్చేసాడు. దేవుడు పిలుస్తున్నాడు, భ్రష్టులైనా బిడ్డలారా తిరిగి రండి, నేను మీ అవిశ్వాసమును బాగు చేసేదను. తెలుసు కదా మాట, ఇరిమియా 3:22 ఉంటుంది. తెలుసు కదా. అంటే ఎట్టాగైతే స్మార్ట్ ఫోన్ గా ఒక మనిషి తయారు చేసి ఫ్రెండ్కి ఇచ్చాడో, అలాగే దేవుడు చెప్పాడు కదా, ఆదాము మనలో ఒకరి వంటి వాడాయన వంటి ఫ్రెండ్ అన్నమాట. ఫ్రెండ్ అయిన ఆదాముకు ఇచ్చాడు, కుమారుడైన ఆదాముకు ఇస్తే ఇతను మాటి మాటికి చెడగొట్టుకుంటున్నాడు. మొదటిగా చెడగొట్టేసుకున్నాడు. మళ్ళీ బాగు చేయటానికి దేవుని తిప్పలు ఎలాగున్నాయి అంటే, ప్రియమైన దేవుని పిల్లరా, బాగు చేయాలి ఇప్పుడు ఆయన. ఆదాము పాడు చేసుకున్నాడంట. హోషేయ గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. 6వ అధ్యాయం 7వ వచనం. అంటే ఆదాము దేవుని నిబంధనను ఎలా మీరాడో వారు కూడా నా నిబంధనను, అంటే విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు అని అంటున్నాడు. అంటే ఆదాము ఏం చేశాడంట? మీరాడు. అంటే ఇది తినొద్దు అన్న మాటను మీరాడు. అంటే దేవుడు చెప్పిన మాట మీరాడు.
అంటే శరీరానికి దేవుడు వాయువునిచ్చాడు, ఆత్మకు జీవాన్ని ఇచ్చాడు. రెండింటి కలిపి జీవ వాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మ ఆయను. జీవాత్మ ఆయను. ఆలోచించండి. ఆ విధంగా ప్రాసెస్ జరిగింది. ఆనాడు ముక్కుల్లో ఊదాడు జీవ వాయువు. ఈనాడు శివుల్లో ఊదుతున్నాడు. ఆనాడు ముక్కుల్లో ఊదాడు జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. ఈనాడు చెవుల్లో ఊదుతున్నాడు. అంటే పంపు కొడుతున్నాడు. సైకిల్కి పంపు గాలి కొడితే ఎలా ఉంటుందో ఎక్కితో, ఆ విధంగా మన చెవులలో నుంచి ఆయన జీవవాయువును ఎక్కిస్తున్నాడు. జీవవాయువు అర్థమవుతుందా? చూడండి, ఎహెచ్కేలు గ్రంథము 37వ అధ్యాయం. ఎహెచ్కేలు గ్రంథము 37వ అధ్యాయం. అర్థమైందా? 37వ అధ్యాయము 9వ వచనం నుంచి 10 వరకు చూద్దాం. 37వ అధ్యాయము 9వ వచనం నుండి. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవ ఆత్మ వచ్చినట్లు. చూడండి, గతంలో ఆదాము జీవాత్మ ఆయను అని ఉంది కదా. ఇప్పుడు ఆ జీవాత్మను ఏం చేశాడు? దినమున కోల్పోయాడు. అర్థమైందా? ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవాత్మ నలు దిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచెను. అంటే ఆనాటి ఇజ్రాయేలీలు, మేము నిండిన ఎముకలను పోలి ఉన్నాము, మా పని అయిపోయింది, మా శ్రమలు ఒకదానికి ఒకటి ఉచ్చు బిగించుకుపోయినాయి, ఇంకా మేము ఎటు వైపును రాలేక ఇరుకులో బిగింపబడి ఉన్నాము, ఇంకా ఈ కష్టాలు నష్టాలు బాధలు శ్రమలు అవమానాలు, ఇంకా మేము చావలేక బతకలేక ఇరుకులో పడిపోయి ఉన్నామని బోరుని ఏడుస్తున్నారే తప్ప దేవుని ఆలోచనను ఓపిక విని అర్థం చేసుకునే ప్రయత్నాల్లో లేరు వాళ్ళు. అలాగ వాళ్ళు కేకలేస్తూ ఏడుస్తూ ఉన్నారంట. దేవుడు తన మాట వినని వాళ్ళ దగ్గర చెప్పటానికి, విందురని నేను ఎవరితో మాట్లాడేదను, వినుటకు ఏమన్నాడు, ఎవరితో సాక్ష్యం ఇచ్చేదను, వారికి వినుటకు తమ మనసు సిద్ధపరచుకోలేదు కనుక వారు వినలేకపోయిరి అని అన్నాడు. అంటే బాగా ఆలోచించండి, మనస్సు సిద్ధపరుచుకోలేదు కనుక వాళ్ళు వినలేరు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మాట ద్వారా లోపలికి శ్వాసను పంపిస్తున్నాడు. ఇది చాలా కష్టం. ఇందాక మనము మాట్లాడుకున్నట్లు తయారయ్యేటప్పుడు ఈజీగా తయారయ్యేటప్పుడు మరి వెంట్రుక అంత కంటే ఇంకా సన్నమైన రక్త నాళాలు, అందులోపంచే రక్తము, అందులో నుంచి మళ్ళీ మనం పీల్చుకున్న గాలిలోని ఆక్సిజను ప్రయాణము, మరి ఎంత జరుగుతుంది అని అంటే
మరి అది బాగు చేయాలంటే ఎంత కష్టపడుతున్నారు డాక్టర్లు, మనకు దేవుడు లోకములు చూపిస్తున్నాడు మనకు అర్థమవడానికి. ఎంతమంది స్టాఫ్, ఎంతమంది డాక్టర్లు, ఎన్ని మెడిసిన్స్, ఎన్ని ఫార్మాస్యూటికల్స్ కంపెనీస్ తయారీలు చేయడానికి, మరి అక్కడ ఎంతమంది జనము, హాస్పిటల్ ఎంతమంది జనము, మరి ఎన్ని రకాల ప్రయాసాలు. అదే అమ్మ కడుపులో తయారయ్యేటప్పుడు ఎంత ఈజీగా తయారైంది, మరి బాగు చేయడానికి ఎంత కష్టము, చాలా కష్టం. అలాగ దేవుడు ఇప్పుడు చాలా కష్టంలో ఉన్నాడు. ప్రియమైన దేవుడి పిల్లలారా, మనిషి పోగొట్టుకున్న ఆత్మను ప్రతి శ్వాసను లోపల చేర్చడానికి ఆయన పడే పాటలు మామూలుగా లేవు. అలాగ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మాటతో శ్వాస నింపుతున్నాడు. అందుకే దాని పేరు ఏమని పెట్టాడు? విశ్వాసము. చదివే వాళ్ళకి అర్థం అవ్వడానికి అలా రాశాను నేను. విశ్వాసము. అర్థమైందా? వినుము అన్నట్టుగా అనుకోవాలి ఇంకా మనము, అటు ఇటు కలిపి. అంటే శ్వాస అంటే విశ్వాసంలో ఏముంది? ఇప్పుడు మీ లోపలికి ఏమి ఎక్కిస్తున్నాడు దేవుడు? ఆనాడు ఆదాములో ఎక్కించాడే శ్వాస. ఆ శ్వాస ఎంత బలంగా ఎక్కించాడు గతంలో చెప్పుకున్నాం మనం. 125 లక్షల కోట్ల కణాల్లో ఎక్కియడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అది ఒక టైర్లో గాలి ఖాళీ ప్రాంతంలో ఎక్కి, అవునా? అదే చాలా కష్టం. మరి ఇందులో ఎక్కాలంటే ఇది 125 లక్షల కోట్ల కణాల్లో ప్రతి కణము నింపబడాలి ఆత్మతో. మరి అంత కష్టం ఇప్పుడు దేవుడికి వచ్చింది మన వల్ల. అలాంటి కష్టంలో దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక్కసారిగా ఎక్కిస్తే మనం తట్టుకోలేమని వినగలిగిన శక్తి కొలది మనకు కొంచెముగా ఎక్కిస్తూ, ఆ ఎక్కించిన విశ్వాసాన్ని హోంవర్క్ చేసి ఇంటి దగ్గర మీరు ధ్యానించుకుంటూ, దాన్ని దివారాత్రము ధ్యానించుకుంటూ, లోపల ఆ విశ్వాసం లోపల నిలవాలంటే క్రియలు చేయమంటున్నాడు, గ్రహించమంటున్నాడు. అలా నిలుపుకున్న విశ్వాసంతో ఇంకొక విశ్వాసాన్ని మళ్ళీ రెండో పార్ట్ నింపుకోమంటున్నాడు. డాక్టర్లు కూడా చూడండి, ఒకేసారి 2 కళ్ళకి చేయరు. కళ్ళ శుక్లం తీయాలనుకోండి, 2 కళ్ళకు ఒకేసారి చేయరు, గ్యాప్ ఇస్తారు. అలాగే ఏదన్నా చేసేటప్పుడు కొన్ని రకాల గ్యాప్లు ఇస్తుంటారు సర్జరీలు చేసేటప్పుడు కూడా. ఎందుకంటే గ్యాప్ అనేది అవసరం, లేకపోతే తట్టుకోలేదు ఆ అవయవం, పనికి రాకుండా పోయి. అలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో చేయడానికి ప్రయత్నిస్తే కొంతమంది ఆపరేషన్ థియేటర్లో చచ్చిపోయి ఉంటారు వీళ్ళ అపరాధాల వల్ల. అలా చాలా కేసులు మనం చూస్తున్నాం. ఆ విధంగా దేవుడు ఏం చేశాడంటే కొంచెముగా జీవ ఆత్మను మనలోనికి ప్రవేశించేలా ప్రవచనముతో ప్రవచించము అన్నాడు కదా హెచ్కేల్తో. ఆనాడు ఊదిన దేవుడు మొట్టమొదటి నిర్మాణం కాబట్టి సులువుగా తయారీ చేసేసాడు. మళ్ళీ రిపేర్లోకి వచ్చేసిన తర్వాత మనిషిని బాగు చేయడానికి దేవుడు విశ్వాసం అందుబాటులోనికి తెచ్చాడు. ఆ విశ్వాసము మనం అనుకున్నంత తేలికైన విషయము కాదు. విన్న తర్వాత మళ్ళీ అది లోపల ప్రయాణం చేస్తూ ఉంటుంది. లోపల వాక్యం, చెవుల్లో నుంచి వెళ్ళిన వాక్యం సజీవమైనదై టార్గెట్ దాకా వెళ్ళడానికి మధ్యలో చావకుండా, మరి లోపల దాకా వెళ్ళడానికి రక్తంలో ప్రతి కణములోనూ దూరుతుందంట. ఎముకల్లో ప్రతి ఎముక పొడిలో దూరిపోతుందంట, మూలుగుల్లో దూరిపోతుందంట, హృదయం యొక్క తలంపుల్లోనికి వెళ్ళిపోయి మనల్ని రిపేర్ చేస్తుంది. అందుకే విన్న మాటలను ఆలోచించుకొను అన్నాడు. అందుకే మన వరకు మనం చేయాలి, పట్టుదలతో పట్టుకోవాలి మాటలు. మళ్ళీ ఇంకో డోసు, ఒక కాలుకి మోకాలు చుప్పలు మార్చారనుకోండి, ఇంకో కాలు కూడా
మార్చాల్సిందేనంట. ఎందుకంటే ఆ గ్యాప్ లో మళ్ళీ ఇది భారం మీద పడిపోతుంది కదా, అలా మార్చాలంట. ఆ విధంగా గ్యాప్ ఉంటుంది రెండింటికి. అర్థమైందా? గ్యాప్ ఉంటుంది. అలాగే మనకు గ్యాప్ తో దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ రోజు ఏంటి ఇంత గొడవ చేస్తున్నారు మీరు? కూర్చోండి. అర్థమైందా? అంటే బాగా ఆలోచించండి. దేవుడు కొంచెం కొంచెముగా మనకి నింపుతున్నప్పుడు మనము వాక్యాలు వినడం మధ్యలో మానేసామనుకోండి, ఎవరికి నష్టము? మిగిలిన పార్ట్ మనకు ఆపరేషన్ జరగదు, మనకే నష్టం. ఎందుకంటే ముందల జీవం పోతుంది, మరలా మనలో నింపబోయే జీవానికి ఆటంకం ఏర్పడుతుంది. అతుకు అనేది జరగాలి కదా. ఫెవిక్ చేశారనుకోండి, అతుకు అనేది వెంటనే మీరు అతికించకపోతే అది ఎండిపోయి అక్కడ ఆ స్మూత్ గా ఉండాల్సింది గరుగ్గా ఎగుడు దిగుడుగా మారిపోయింది ఆ ప్లేస్. మళ్ళీ అంటించడానికి మీరు చేసే ప్రయత్నాల్లో కష్టపడి అది గీకి అది చాలా కష్టము అనుభవించాల్సి వచ్చింది. ఒక్కోసారి ఆ గీకేటప్పుడు ఆ వస్తువు కూడా పాడైపోయే అవకాశం ఉంది. అలాగే నా ప్రియమైన దేవుడి పిల్లలారా, మనకు దేవుడు విశ్వాసమును లోపల ఎక్కిస్తున్నాడు, లోపల నింపుతున్నాడు. యేసుక్రీస్తు కూడా తన శిష్యులకు పరిశుద్ధాత్మను పొందుడి అని ఊదారు కదా, అవునా? వారి మీద ఊదారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. అంటే దేవుడు ఊదిన శ్వాస, జీవ వాయువును ఆయన ఊదాడు ఆనాడు. ఈనాడు విశ్వాసంతో నింపుతున్నాడు శ్వాసం. ఇప్పుడు అదే జరుగుతుంది. ఆనాడు ఆదాములో ఏమి జరిగిందో ఇప్పుడు మనలో అదే జరుగుతుంది. అప్పుడు సులువుగా జరిగింది, ఇప్పుడు చాలా కష్టంగా జరుగుతుంది. అందుకే మనలో జీవపు మాటలు, జీవము గల మాటలు అనే మాటలు వాడాడు. జీవము గల దేవుని మాటలు. ఈ జీవము గల దేవుని మాటలను మనం నింపుకోవాలి. క్రీస్తు కూడా అన్నారు, నేనే జీవమును. మన లోపలికి జీవంగా వెళ్తున్నారు ఆయన. అర్థమైనా? విశ్వాసం ద్వారా ఈ జీవం నివసించాలంట లోపల. అది కూడా చెప్పారు కదా, క్రీస్తు నీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించాలి అని అన్నారు. ఆ విధంగా క్రీస్తు మన హృదయ అంతరింద్రియములో నివసించటానికి మనలో ప్రవేశిస్తున్న ప్రవేశంలో కొన్ని క్షణాలు ఆగినట్లు మనం కొన్ని మాటల్ని వినడం మానేస్తే మధ్యలో కొంతమంది ముక్కు లేకుండా పుడుతూ ఉంటారు చూడండి, కొద్దిమంది పెదాలు కట్ అయిపోయినట్లు అట్లాగే పుడుతూ ఉంటారు, కొద్దిమంది కాళ్ళు లేకుండా పుడుతూ ఉంటారు, కొద్దిమంది కళ్ళు లేకుండా పుడుతూ ఉంటారు. ఏం జరిగింది వాళ్ళలో అంటే అంతరాయం జరిగింది. ఏం జరిగింది? అంతరాయం జరిగింది. అంటే నిర్మాణంలో మధ్యలో మెటీరియల్ అందలా వాళ్ళకి. ఆ మెటీరియల్ అందకపోతే ఎలా మారిపోయారు? అలాగే మరి పరలోకంలో అయితే అవిటి వాళ్లకు, గుడ్డి వాళ్లకు, కుంటి వాళ్లకు అవకాశం లేదు అని చెప్పేశాడు దేవుడు. అంటే ఏ అవిటి? ఆత్మీయ అవిటి, శరీర అవిటి వాళ్ళు కాదు. అర్థమైందా? ఆత్మీయ అవిటి వాళ్ళు అంటే ఎవరు? కొంచెం విని కొంచెం వెనక. అర్థమైందా? ఒక పార్ట్ వింటారు, ఒక పార్ట్ ముక్కు లాంటి పార్ట్ వింటారు, కళ్ళు లాంటి పార్ట్ వినరు. మరి వినకుండా ఎలా విశ్వాస వాళ్ళు ఎలా జరుగుతుంది? వినని వారిని వారిట్లు అన్నాడా రోమాపత్రికలో? వినని వారిని వారిట్లు విశ్వసించుదురు. చూడండి రోమాపత్రిక 10వ అధ్యాయము 10వ వచనం చదవండి. నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించు, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోను. ఇప్పుడు బాగా ఆలోచించండి. మనము శ్వాస పీల్చుకుంటున్నామా, వదులుతున్నామా? శ్వాస నిశ్వాస అంటారు దీన్ని. ఇప్పుడు ఈ వచనంలో అది కనబడిందా? కనబడిందా?
శ్వాస నిశ్వాసాలు కనబడినయా? మనుషుడు నీతి కలుగునట్లు హృదయంలో విశ్వసించును అంటే శ్వాస పీల్చుకుంటున్నాము అని అర్థమైంది ఇప్పుడు. అంటే ఆనాడు ఆదాములో ఊదిన శ్వాస జీవ వాయువు, జీవాన్ని పోగొట్టుకుంటే ఈనాడు మనం వట్టి ఊపిరి వంటి వారమైనప్పుడు దేవుడు మనకు మళ్ళా జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు. మరణకరం కాని పాపం చేసిన వాళ్ళని ఒకళ్ళు చూసి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? మరణకరం కాని పాపం చేసిన వారికి చెప్పండి జీవము దయచేయును అన్నాడా? యాకోబు పత్రికలో చెప్పాడు కదా. అంటే ఇప్పుడు దేవుడు మనకేం చేస్తున్నాడు? జీవపు మాటలతో జీవం దయచేస్తున్నాడు. అంటే నీతి కలుగునట్లు మనుషులు హృదయంలో విశ్వసించును అంటే శ్వాసను పీల్చుకుంటున్నాడు. మళ్ళీ దేవుడు ఊదుతున్నాడు. ఈ ఊదిన శ్వాసను మళ్ళా నోటితో ఒప్పుకుంటే కార్బన్ డైఆక్సైడ్ మనం ఎట్లా వదులుతామో ఆక్సిజన్ పీల్చుకొని సేమ్ అలాగే వాక్యం మన లోపల విశ్వాసం ద్వారా శ్వాసలాగా పీల్చుకున్నాము జీవాన్ని, జీవవాయువుని. ఒప్పుకొని క్రీస్తు ప్రభు అని, అవును ఇది నిజమని ఒప్పుకొని తెలిసిన దాన్ని ఆరాధిస్తూ మనము జీవవాయువు కలిగిన వారముగా స్థిరపరచబడ్డానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, ఈ వచనంలో శ్వాస నిశ్వాస ఉందా? గాలి పీల్చడం వదలడం. గాలి పీల్చడం అంటే హృదయంలో వాక్యం విశ్వసించటం. శ్వాస వదలడం అంటే ఇంకొకళ్ళకు మళ్ళీ మనము శ్వాసను అంటే దేవుని జీవ మాటలను వాళ్ళ ముందర చెప్పటం. అర్థమైంది ఇప్పుడు? జీవవాయువును ఆనాడు దేవుడు ఊదితే ఆదాం పోగొట్టుకున్నాడు జీవాన్ని. ఈనాడు మళ్ళీ దేవుడు ఊదుతున్నాడు. ఆ ఊదే విధానం వేరు, ఈ ఊదే విధానము వేరు. ఆ ఊదిన విధానంలో కూడా మాట వచ్చేది శ్వాస వలనే. దేవుడు జీవవాయువును ఊదినప్పుడే మనిషి శ్వాస పీల్చుకోవడం వదలడం వలన మనిషి మాట స్వరపేటికలోంచి వస్తుంది. జంతువులకు కూడా వస్తుంది స్వరం. అవి వాటి శబ్దాలు అవి చేస్తూ ఉంటాయి. కానీ నాలుక మనలాగా మందంగా అనుకుగా మాట్లాడడానికి తగినట్లుగా ఉండదు. వాళ్ళకి వేలాడుతూ ఉండేది బయటికి. కాబట్టి నోటి మాట వాటికి రాదన్నమాట. అర్థమైందా? వాటికి మనలాగా అంగిటి కానీ నాలుక కానీ పెదాలు కానీ మనలాగా ఇవన్నీ సహకారం ఉండదు వాటికి. కాబట్టి సింహం అరిస్తే 8 కిలోమీటర్ల దాకా వినబడిద్ది అంట దాని గర్జన. కానీ స్వరం వస్తుందా లేదా? బయటికి వస్తుంది. కానీ వాటికి మనకున్న తేడా నాలుకలో తయారీ విధానం అన్నమాట. దేవుడిచ్చిన మార్పు గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ విధంగా ఏర్పాట్లు జరిగి మన లోపల ఏం జరుగుతుంది? నిర్మాణం. మాటలు నెరవేర్చు యెహోవా దాన్ని నిర్మింపవలెనని. దాన్ని నిర్మించు యెహోవా. దాన్ని నిర్మింపవలెనని, స్థిరపరచవలెనని, దాన్ని నిర్మించు యెహోవా అని అన్నాడా? తెలుసు కదా మీకు. అంటే ఇప్పుడు మాటల నిర్మాణం. ఇప్పుడు మనం ఎవరితో మాట్లాడాలంటే ముందర మనం ఊహించుకుంటాం ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి. అంటే నిర్మాణం చేసుకొని అక్కడికి వెళ్ళి ఆ పని ఇచ్చే వాళ్ళతో మాట్లాడతాము, అంతేనా? ఆ డాక్టర్లతో మాట్లాడతాం. మన లోపల నిర్మాణం జరిగింది, అవునా కదా? సేమ్ అలాగే ఇక్కడ దేవుడు నిర్మించి బైబిల్లో పెట్టిన ఆ జీవ వాయువును మనం ఏం చేస్తున్నాము? నిర్మాణం చేసి దేవుడు సిద్ధపరిచిన దానిని మనము లోపలికి నిర్మించుకుంటున్నాం మన లోపల. ఆ విధంగా ఆనాడు ఆదామును ఊదిన దేవుడు ఇప్పటికీ మనలో జీవవాయువును ఊదుతున్నాడు. అర్థమైందా? ఈ ముక్కులో నుంచి గాలి పీల్చుకొని ఈ ముక్కుల్లోంచి మనం వదులుతాము. అయితే ఇప్పుడు చెవుల్లో నుంచి పీల్చుకొని నోట్లో నుంచి వదిలేదన్నమాట ఈ జీవ వాయువు, జీవాత్మ. ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు యూదా గ్రంథంలో 1వ అధ్యాయం 9 ఆ వచనంలో
9 కాదు, యూదా పత్రిక 1వ అధ్యాయములో ఇందాక మనం చెప్పుకున్నామే 19వ వచనం. అట్టి వారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలగజేయుచున్నారు అని అన్నారు. అంటే ఈ జీవ వాయువును దేవుడు ఊదుతున్నప్పుడు ఎవరైతే తమలోనికి అవకాశం ఇవ్వలేదో వాళ్ళందరూ వెంటిలేటర్ని పోలి ఉన్నారు. అర్థమవుతుందా మీకు? వారందరూ దేని పోలి ఉన్నారు? వెంటిలేటర్. అర్థమైందా? సబ్జెక్ట్ బాగా అర్థమైపోయిందా? వెంటిలేటర్ని పోలి ఉన్నారు. వెంటిలేటర్ అంటే ఏంటి చెప్పండి? వెంటిలేటర్ అంటే ఏంటి? లేటర్ అంటే లీటర్ అండి, వెంటి అంటే వెండి అండి, కాపర్ అండి అంటారా? వెంటిలేటర్ అంటే మీ అందరికి తెలుసు కదా, అంటే ఒక యంత్రం, ఒక ఆక్సిజన్ యంత్రం. అది అదేం చేసింది అని అంటే మనిషి కోమాలోనికి వెళ్ళిపోయినప్పుడు, మనిషి రోగగ్రస్తమై అసలు మనలో మన ఛాయల్లో లేనప్పుడు, ఆ మనిషి తనకై తాను గాలి పీల్చుకోలేనప్పుడు, ఆక్సిజన్ గ్రహించలేనప్పుడు, అపరస్మారకంగా ఉన్నప్పుడు, ఆ టైంలో ఆ మనిషికి వెంటిలేటర్ ద్వారా ఏం చేస్తారు? గాలి పీల్చటం వదలటం రెండు అదే చేస్తూ ఉండేది. అంటే మనిషిలోనికి గాలి నింపుతూ ఉండేది, ఆ మనిషిలో నుంచి మళ్ళీ గాలిని బయటికి తీస్తూ ఉంటుంది. అంటే మనిషి కేవలం నిర్జీవంగా ఉంటాడు అక్కడ. అందులో కేవలం బతికి ఉన్నాడని మాత్రము పేరు ఉంటుంది, కానీ ఆ మనిషి మాత్రము స్వయంగా గాలి పీల్చుకోవటం లేదు, స్వయంగా గాలి వదలటం లేదు. ఎలాగో సేమ్ మన ఎదుట ఉన్న ఈ మనుషులందరూ కూడా యంత్రాలు. ఇప్పుడు వెంటిలేటర్లో ఉన్నారు వీళ్ళందరూ. అంటే ప్రకృతి ఒక పెద్ద మిషన్. అర్థమైందా మీకు? ఆ మాటకి అర్థం అది, యూదా పత్రికలోని మాట. అట్టి వారు ప్రకృతి సంబంధులను, అంటే వెంటిలేటర్లో ఉన్నారు వాళ్ళు అని అర్థం. ఆ మాట క్రీస్తు చెప్పారు కదా ప్రకటనలో, ఏమన్నారు? లేకపోతే ఎఫ్ఎస్సిలో చెప్పారు కదా పౌలు గారు, ఏమన్నారు? అదే అన్నారు. అంతేనా? ఏమన్నారు? అదేనా? అదే అన్నారు. ఎఫ్ఎస్సి పత్రిక 2:1 ఏమన్నారు చూడండి. మీ అపరాధముల చేతను, ఎఫ్ఎస్సి పత్రిక 2:1, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించారు. ఇప్పుడు చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. ఒకటో వచనంలో 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావని పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఇది పాయింట్. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనదిగా నాకు కనబడలేదు. అర్థమైందా? 3:1 ఉన్నాం మనం. అంటే విశ్వాసము వినుట వలన ఏమొచ్చింది? విశ్వాసంలో నీతి మనకు కలిగింది. ఆ నీతి పరిపూర్ణం అవ్వాలంటే ఏం చేయాలి? నోటితో ఒప్పుకోవాలి. ఎలా ఒప్పుకోవాలి? ఏదో ఊహతో, ఏదో అవసరం కోసం ఒప్పుకుంటే కాదది. ఏదో వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి ఒప్పుకుంటే అది నాలెడ్జ్ కాదు. అవునా? వాళ్ళు రాశారు కాబట్టి అప్లికేషన్ చూసి నేను రాయటము, వాళ్ళు రాశారు కాబట్టి ఆ పరీక్ష పేపర్ తీసుకొని నేను రాయటము,
అది విజయమా? ఒప్పుకుంటారా గవర్నమెంట్ వాళ్ళు? అసలు ఒప్పుకోరు కదా. అలాగనే ఇక్కడ నీ క్రియలు నాకు సంపూర్ణమైనవిగా కనబడలేదు. సంపూర్ణం అంటే ఏంటి? అంటే దేవుని మాట విని ఆసక్తితో నిలుపుకొని అలాగే మనం ప్రవర్తించామనుకోండి, సంపూర్ణం అవుతుంది క్రియ. సంపూర్ణం అవ్వలేదనుకోండి, జారిపోతుంది. అంటే మీకు ఇంకా బాగా చెప్పాలంటే, అన్నం ఉడుకుతుంది, పూర్తిగా ఉడకల, మధ్యలో ఆపేసి నాకు తొందర ఉందని అట్టాగి తినేసాం. తర్వాత ఎలా ఉంటుంది మన పరిస్థితి? హాయిగా నిద్రపోతామా? ఆ? అంటే ఆకలి తీరటానికి బదులు ఇంకొకటి జరిగింది. అవునా? అంటే సంపూర్ణం. ఇప్పుడు మీరు బస్సులో బయలుదేరారు, మధ్యలో నాకు అర్జెంటు అని టాయిలెట్ కోసం ఏదో దిగారు, ఆ పోతే పోనీలే అనుకున్నారు, ప్రస్తుతానికి అది వెళ్ళిపోయింది, లేట్ చేశారు. అప్పుడు పరిస్థితి ఏంటి? ఆలోచించండి, పరిస్థితి ఏంటి అప్పుడు? అంటే సంపూర్ణం జరగల. ప్రయాణం టికెట్ అయిపోయింది, సీట్లో కూర్చున్నాము మధ్యలో. అంటే మొన్న ఈ మధ్య నేను బస్సులో హైదరాబాద్ వరంగల్ వెళ్ళేటప్పుడు అట్లా జరిగింది వేరే వాళ్ళకి. ఇక నేను ఆపి బస్సు, మీకే చెప్పాడు కానీ నాకు ఇప్పుడు చెప్పాడు అంటున్నాడు. అప్పుడు మీకే చెప్పి వెళ్ళాడండి ఆయన అని అన్నట్టు. లేకపోతే ఆయన లగేజీ చాలా ఇబ్బందులు పడేవాడు కదా మనిషి. అంటే సంపూర్ణముగా జరగాలి ఏ పనైనా సరే. మధ్యలో ఆపితే అది విషంలా మారింది. అంతేనా? అలాగే ఇక్కడ క్రీస్తు చెప్తున్నారు, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు. గనుక జాగారూపుడువై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము అని అంటున్నాడు. అంటే సంఘంలో మాట్లాడుతున్నాడు, సంఘంతో మాట్లాడుతున్నాడు అనమాట ఇక్కడ విషయం. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే అర్థం ఏంటంటే ప్రకృతి వెంటిలేటర్, ఇందాక అనుకున్నాం కదా వెంటిలేటర్. ఈ వెంటిలేటర్ సహాయంతో వీళ్ళు ఏం చేస్తున్నారు? చూస్తున్నారు, వింటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, కంటున్నారు, వాళ్ళకు పెళ్లిళ్ళు చేస్తున్నారు, చదివించుకుంటున్నారు, ఉద్యోగాలు అన్ని వెంటిలేటర్లో జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా అంటే స్వయంగా వాళ్ళు జీవించటానికి కాదు నడుస్తుంది ముందలకి. వెంటిలేటర్ మీద ఉన్న ఆ పేషెంట్కి ఆ వెంటిలేటర్ ఇక తీయంగానే ఏమైపోయింది? శవమైపోయింది. ఇంకా ఉన్నాడు ఆ మనిషి. సేమ్ ఈ ప్రకృతిలో నుంచి మనిషిని తీసేయంగానే వెంటిలేటర్ అనే ఈ ప్రకృతిని ఈ మనిషిలోంచి తీసేశాడు కదా కరోనా టైంలో. ఎంతమందిని? తిరుపతిలో అంట, హాస్పిటల్లో అంట, కేవలం 5 సెకండ్లు ఆక్సిజన్ ఆగిందంట అక్కడ. 5 సెకండ్లు టప్ 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 అని పిట్టల్లాగా రాలిపోయారు అక్కడ జనం. అంటే ఈ ప్రకృతే ఒక పెద్ద వెంటిలేటర్, ఆక్సిజన్ మిషన్. అందుకే ఇప్పుడు చెట్ల వలన ఆక్సిజన్ అని అనుకుంటున్నాం కదా మనము. అంతకంటే ఎక్కువ ఆక్సిజన్ సముద్రంలో నుంచి వస్తుందంట. వాస్తవానికి చెట్ల నుంచి వచ్చేది చాలా తక్కువ అంట. సముద్రము లోపల నుంచి వచ్చేదే చాలా ఎక్కువ అంట ప్రపంచం మొత్తం మీద. అసలు మనుషులు బతుకుతుంది చెట్ల వలన వచ్చేదాన్ని బట్టి చాలి కాదంట, సముద్రంలోంచి వస్తున్న ఆక్సిజన్ బట్టి మనుషులు బతుకుతున్నారంట అన్ని జీవరాశులు. అంటే హాస్పిటల్లో వెంటిలేటర్ ని మనకి దేవుడు ఎందుకు చూపిస్తున్నాడు? ప్రకృతే ఒక వెంటిలేటరు. అందుకే క్రీస్తు శిష్యుడితో అన్నాడు కదా, ఏమని? మీరు చెప్పేది అంటారా? ఏమన్నాడు? నా తండ్రి చచ్చిపోయి ఉన్నాడు బోధకుడా, నేను వెళ్ళి నా తండ్రిని మొదట పాతి పెట్టుకొని వచ్చేటప్పుడు నాకు సెలవిమ్ము అన్నప్పుడు ఏమన్నారు క్రీస్తు? మీ నాన్నే కాదు చచ్చిపోయింది, ఆయన్ని పాతి పెట్టేవాళ్ళు ఉన్నారే వాళ్ళందరూ కూడా మృతులే, వాళ్ళు ప్రస్తుతం వెంటిలేటర్ లో ఉన్నారు, మీ నాన్నకు వెంటిలేటర్ తీసేశారు అంతే. అర్థమైనా పాయింట్? నన్ను చూడడానికి కూడా వచ్చారు కదా మీరు, అంటే వెంటిలేటర్లు ఆడ పెట్టున్నారు కదా, గుర్తుందా?
వెంటిలేటర్ పెట్టినప్పుడు వచ్చావా నువ్వు? అప్పుడేనా వచ్చింది? అప్పుడు కాదంట. వెంటిలేటర్ మరి వేరేలమ్మ వాళ్ళ చెల్లెలకు వాళ్ళకి చెప్తుంది. అంటే అట్లన్నా వింటారేమో వాళ్ళు అన్నట్లు. వెంటిలేటర్ స్థాయిలో నుంచి వాళ్ళ ఆయన నన్ను అడిగారు, నుంచి మళ్ళీ మీరు బాగా బతికి బాగా వచ్చేసారంట కదా, ఆశ్చర్యం కదా అని అడుగుతున్నాడు వాళ్ళ ఆయన. నన్ను ప్రార్థన చేయించుకున్నాడు ఆ టైంలో అడిగి. అంటే వెంటిలేటర్ తీయంగానే ఏమైంది? గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు ఈయన కూడా అడిగాడు నన్ను, మీ మామయ్య వెంటిలేటర్లో పెట్టారు మిమ్మల్ని అని అన్నాడు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చేప్పటికి బయటే పెడుతూ ఉంటారు వెంటిలేటర్స్. ప్రైవేట్ హాస్పిటల్ వచ్చేప్పటికి లోపల సపరేట్ గా ఉంటుంది దాన్ని. ఆ విధంగా వెంటిలేటర్ పెడితే ఏమవుతుంది? ఆక్సిజన్ అదే మనకు అందిస్తుంది, అదే లాక్కుంటుంది అన్నమాట. అంటే వెంటిలేటర్ తీయంగానే ఏమైపోయింది? ఇప్పుడు ఈ లోపు బాగయ్యాడా ఆ మనిషి హ్యాపీ. బాగవలేదా? ఇప్పుడు మన డాక్టర్ గారు ఉన్నారు కదా, ఆయన వెంటిలేటర్లోనే పెట్టారు. వాళ్ళ భార్య పిల్లల్ని అడిగారు, వెంటిలేటర్లో ఉంచితే ఉంటాడు ఆయన ప్రస్తుతానికి, ఇంకా బతుకుతాడా లేదా అనేది మనం చెప్పలేము, మన చేతులు లేదు, ఉంచమంటారా ఇంత ఖర్చు అవుతానగానే. వాళ్ళు ఇంకా ఏం బతుకుతాడు ఇంకా ఏంటి అని ఆలోచన చేస్తూ నన్ను కూడా అడిగారు. నీ ఇష్టం అని అన్నా. అదంతా అంటే ఖర్చు పెట్టేది వాళ్ళు కాబట్టి. ఇంకా సరే ఎదురికి మాకు నమ్మకాలు లేవులే, తీసేసేయండి అన్నా. తీయంగానే చనిపోయాడు. అంటే లోపల ఆత్మ వెళ్ళిపోయింది బయట. అంటే లోపల ఆ వాయువు వెళ్ళిపోయింది. అంటే వెంటిలేటర్లో ఉన్నంత కాలము అట్లా జీవించుచున్నామని పేరుంది నీకు. ఎప్పుడైతే వెంటిలేటర్లోంచి తీసేశాడో అప్పుడు శవం. ఇప్పుడు దేవుడికి ముందరే తెలుసు కదా, అందుకు మీ నాన్న మృతుడే. మీ నాన్నను మోసేవాళ్ళు కూడా, పాతి పెట్టేవాళ్ళు కూడా మృతులే. పాతి పెట్టేవాళ్ళకి ఎంత ఆసక్తి చూడండి. పెళ్ళిళ్ళకి రాకపోయినా ఖచ్చితంగా హాజరైపోతారు ఆ టైంలో. ఏది మంచాలు ఎత్తించుకోనైనా వస్తారు అక్కడికి. పేషెంట్లుగా ఉన్నా కూడా 4 చేత మోపించుకోనైనా వచ్చి కడవరి చూపు చూసి వెళ్ళాలంటే. అర్థమైందా? అంటే అంత సెంటిమెంట్ పెట్టేశాడు అనమాట సాతాను. అంటే వెంటిలేటర్. ఈ వెంటిలేటర్లోంచి దేవుడు ఎంతసేపు తీసేశాడో అప్పుడు మనము పోతాము, వాళ్ళు పోతారు. కానీ మనం మాత్రము వెంటిలేటర్ తీసేసినా కూడా చక్కగా నిలిచి ఉంటాము పరదేశులు. వాళ్ళు వెంటిలేటర్ తీయంగానే అగ్ని జ్వాలలో యాతన పడుచు అన్నాడా? ధనవంతుడి గురించిన మాట ఉందా? ధనవంతుడు పాతి పెట్టబడిను, అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరు పంపుము, నేను ఈ అగ్ని జ్వాలంలో యాతన పడుచున్నానని కేకలు వేశాడు. అంటే వెంటిలేటర్ తీయంగానే అగ్ని జ్వాలంలో వాళ్ళు, వెంటిలేటర్ తీయంగానే నెమ్మది ప్రాంతంలో వీళ్ళు. చూడండి ఎక్కడ చూస్తారు? యెషయా గ్రంథము 57వ అధ్యాయము 1-2 వచనాలు. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 1-2 వచనాలు. నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనసున పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారు. చూసారా? అర్థమైందా? కీడును చూడకుండా వారందరూ
కొనిపోబడుచున్నారు. చూసారా? అంటే వెంటిలేటర్ తీయంగానే అందరికి తీస్తున్నాడంట. నీతిమంతులకును అవినీతిమంతులకును అందరికీ ఒక్కటే గతి. అందరికి వెంటిలేటరే. ఇప్పుడు మనకు వెంటిలేటర్లోనే ఉన్నాం మనం కూడా. అయితే మనం ఏం చేస్తున్నాం? వెంటిలేటర్ తీసే లోపు క్రీస్తు అనే పరమ వైద్యుని ద్వారా మనము జీవ వాయువును మనం లోపలికి స్వీకరిస్తున్నాం. అర్థమవుతుందా మనకు? అర్థమవుతుందా మీకు మాట? నెక్స్ట్ చదవండి. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. చూసారా? అందరూ వెంటిలేటర్లోనే ఉన్నారు. ఎవరు? ధనవంతుడైనా లాజరైనా. మరి ఇద్దరు వెంటిలేటర్ తీయంగానే ఒక అతను విశ్రాంతిలో ఉన్నాడు సజీవుడుగా, లాజర్ అనే అతను. ధనవంతుడు నశించిపోయి ఉన్నాడు, అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నాడు. తమకు సూటిగా ఉన్న మార్గములో నడుచువారు తమ పడక మీద పరుండి విశ్రమించుచున్నారు. మంత్ర ప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్య సంతానమా, మీరిక్కడికి రండి. మీరు ఎవరిని గూర్చి ఎగతాళి చేయుచున్నారు? ఎవరిని చూచి నోరు తెరిచి నాలుక చాచుచున్నారు? మీరు తిరుగుబాటు చేయవారును అబద్ధికులను కారా అని వాళ్ళని అడుగుతున్నాడు. అంటే అందరూ చనిపోయారు. నీతిమంతుడు చనిపోయాడు, పాపాత్ముడు చనిపోయాడు. అందరికి వెంటిలేటర్ పెట్టుంది. ఈ వెంటిలేటర్లో తీయంగానే కొద్దిమంది ఆరోగ్యానికి ఇంటికి వెళ్ళిపోతారు. అవునా? హాస్పిటల్లో చూడండి, చాలా మంది ఉంటారు వెంటిలేటర్లో. కానీ ఆ వెంటిలేటర్లో కొద్దిమంది ఇళ్ళకి వెళ్ళిపోతాడు హాయిగా, భార్య పిల్లలతో, భర్త పిల్లలతో హాయిగా ఉంటారు కదా. వాళ్ళని ఎందుకు చూపిస్తున్నాడు దేవుడు అని అంటే, మనకు పరదైసి ఆ వేదనకరమైన ప్రాంతము, అంటే పాతాళంలో భయంకరమైన ప్రాంతం, అగ్ని జ్వాలల ప్రాంతము, విశ్రాంతి ప్రాంతము, రెండు మనం పసిగట్టడానికి దేవుడు భూమి మీద ఆ వెంటిలేటర్ సిస్టమ్ చూపిస్తున్నాడు. అంటే ఒక యంత్రం ఎలాగైతే వెంటిలేటర్ ద్వారా గాలి మనకు ఇస్తూ, ఆ లోపల నుంచి గాలి మళ్ళీ బయటికి ఎలా తీస్తూ ఆ మనిషిని అలాగా శ్వాస ఆడేలాగా అలా కనబడుతుందో, అలాగే భూమి మీద ఉన్న మనుషులందరూ నీతిమంతులైనా అవినీతిమంతులైనా అందరూ ఈ ప్రకృతి ఒడిలో ఉన్నారు. ఈ ప్రకృతే ఒక పెద్ద హాస్పిటల్. ఈ హాస్పిటల్లో అందరూ వెంటిలేటర్లో ఉండి ఈ ప్రకృతి వలన గాలి పీల్చుకుంటున్నారు, గాలిని వదులుతున్నారు. ఈ లోపు ఈ ప్రకృతి ప్రేమికులు కాస్త దేవుని ప్రేమికులుగా కొంతమంది మారిపోతున్నారు. అలా మారిపోతూ ఎలాగా మారుతున్నారో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం. చూడండి, ఇరవై 24వ వచనం నుండి 26 వరకు చూద్దాము. నా మాట విని నన్ను పంపిన వాని యందు
విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే వెంటిలేటర్లో ఉన్నారు మీరు, మరణములో నుండి జీవంలోనికి దాటిపోతారు. తీర్పు అంటే ఇంకా కాటికి వెళ్ళినట్టు అనమాట, నరకానికి. తీర్పులోనికి రాక నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచినవాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము విను ఘడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవితురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగుననే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించారు. ఆరో అధ్యాయము 57వ వచనం. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తిరువాడును నా మూలముగా జీవించును. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు తండ్రి తనంతట తానే జీవము గలవాడు. ఇప్పుడు క్రీస్తుకు దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు తనంతట తానే జీవించటానికి. అలాగే క్రీస్తు మనకు నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు అని మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు. ఈ అధికారాన్ని పొందాలి. తనను ఎందరు విశ్వసించుదురో వారందరికీ తన కుమారులగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను అని ఉండింది కదా. అంటే తండ్రి తనంతట తాను జీవం గలవాడు, మరి తండ్రి కుమారునికి అధికారం ఇచ్చాడు తనంతట తాను జీవించటానికి. అలాగే కుమారుడిని క్రీస్తు మనకు కూడా మనంతట మనమే జీవించటం అంటే ఏంటి? వెంటిలేటర్తో పని లేదు అని అర్థం అనమాట. ఇంకా ఈ లెక్కలు ఆలోచించారా? తండ్రి తనంతట తానే జీవము గలవాడు. క్రీస్తు తండ్రి వలన తనంతట తానే జీవము కలిగిన అధికారం పొంది ఉన్నాడు, తనంతట తాను జీవము కలిగినాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వలన మనము కూడా అధికారం పొంది మనంతట మనమే జీవము గలవారముగా వెంటిలేటర్ నుంచి బయటికి రావాలి. అర్థమైందా ఈ లెక్క? అంటే లోకమంతా వెంటిలేటర్లో ఉంది. వెంటిలేటర్ అంటే అర్థమైందా? అంటే హాస్పిటల్స్ లో ఆక్సిజన్ సిలిండర్లు పెట్టి మరి మనిషికి, కోమాలో ఉన్న మనిషికి, శ్వాస పీల్చుకోలేని మనిషికి అది పెడతారు. అదే లోపల నుంచి శ్వాస అంటే శ్వాస లోపలికి ఇస్తూ లోపల నుంచి మళ్ళీ తీస్తూ ఉంటే మనం చూస్తున్నప్పుడు ఆ మనిషి రొమ్ములు బయటికి లోపలికి ఆడుతున్నట్టు, గాలి పీల్చుకుంటున్నట్టు, గాలి వదులుతున్నట్టు మనకు కనబడుతూ ఉంటాయి. మనిషి స్వయంగా చేస్తుంది కాదు అది. అలాగే ఇక్కడ ప్రియమైన దేవుని పిల్లలారా, మనంతట మనమే జీవము గలవారమై ఉండే ఆ మరణం తర్వాత సంగతి మనము గెలుచుకోవాలి. అర్థమైందా? అందుకే మన పాఠం పేరేంటి ఇప్పుడు చెప్పండి? విశ్వాసము. ఇప్పుడు అర్థమైంది కాబట్టి విశ్వాసం. పాఠం పేరు చెప్పండి. విశ్వాసము వెంటిలేటర్. అర్థమైందా? విశ్వాసము అంటే విశ్వాసంలో ఏముంది చెప్పాలి? శ్వాస. అందుకే దేవుడు ఒక మాట రాయించి పెట్టాడు, ఒక ఆశ్చర్యకరమైన మాట. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు. అదే లోకంలో ఉన్నవాడైతే ప్రకృతి మూలముగా జీవిస్తున్నాడు. అదే నీతిమంతుడైతే విశ్వాస మూలముగా జీవిస్తున్నాడు. అది ప్రకృతి సంబంధమైన మనుషులకు మనకు తేడా. అర్థమైంది ఇప్పుడు పాఠము? శ్వాస
విశ్వాసం. మనం వట్టి ఊపిరివై ఉన్నాము, మనలో ఇప్పుడు జీవం నింపుకుంటున్నాం. అర్థమైందా? మరణకరం కాని పాపంలో ఉన్నాం మనము. దేవుడు మనకేం దయచేస్తున్నాడు? జీవం దయచేస్తున్నాడు, జీవం ప్రసాదిస్తున్నాడు. జీవము దేంతో వస్తుంది? మాటతో. క్రీస్తు మాట వలన విశ్వాసం కలుగు. అలా శ్వాస లేని మనకు, జీవపు శ్వాస లేని మనకు జీవపు శ్వాసం తీసుకొని వస్తున్నాడు అన్నమాట. అర్థమైంది? ఇప్పుడు శ్వాసే మాట. ఇప్పుడు మీరు విన్నారు, ఇదంతా దేవుని శ్వాస. ఈ మాటలన్నీ ఏంటి? శ్వాసే. శ్వాసే స్వరపేటిక వలన శబ్దముగా, ఒక భాషగా, ఒక మాటగా, ఒక పాఠంగా మీ లోపలికి నిలిచింది అంటే ఇది శ్వాస. అర్థమైందా? అంత గొప్ప ప్రణాళిక అన్నమాట దేవుడు. అంటే దేవుడు మొట్టమొదటిగా ఆదాంలో ఎప్పుడైతే శ్వాసను, జీవవాయువును ఊదాడో అప్పుడే పెద్ద పాఠం పెట్టేశాడు ఇందులో, పెద్ద పాఠం. అర్థమైందా? ఆనాడు ఆదాముకు జరిగిందే ఇప్పుడు మనకును జరుగుతుంది. అక్కడ సొంతంగా నిర్మాణం జరిగింది, ఇక్కడ రిపేరింగ్ జరుగుతుంది. అర్థమైందా? అలా ప్రియమైన దేవుని పిల్లలారా, సరే ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము. అర్థమైంది కదా మీకు? వెంటిలేటర్ లో ఉన్నాం మనమందరం ప్రకృతిని పీల్చుకుంటూ, ప్రకృతిని ఆకలి తీర్చుకుంటూ, దాహం తీర్చుకుంటూ, ఎంత ప్రకృతే కదా. నీరైనా, గాలైనా, ఆక్సిజన్ అయినా, మనము తింటున్న ఆహారం అయినా, మనం అనుభవిస్తున్న ప్రతి ఏంటి ప్రకృతి సంబంధమైనవే కదా ఇవన్నీ కూడా. అంటే మనం దేంట్లో ఉన్నాం ఇప్పుడు? దేంట్లో ఉన్నాము చెప్పండి? వెంటిలేటర్ లో ఉన్నాం. దేంట్లో ఉన్నాము? అందరు చెప్పండి ఒకసారి. వెంటిలేటర్. ఎదుగా చెప్పేశారు పిల్లలు కూడా. చెప్పండి, వెంటిలేటర్. చెప్పు ప్రేటి, నువ్వు బాగా చెప్తావు. నువ్వు కూడా అక్క చెప్తుంది చూడు. చెప్పండి, దేంట్లో ఉన్నాం ఇప్పుడు మనము? వెంటిలేటర్. అందరు చెప్పేదాకా ఇట్లాగే అడుగుతూనే ఉంటారు నేను. చెప్పండి. వెంటిలేటర్. వెంటిలేటర్. అందరం ఈ వెంటిలేటర్ నుంచి బయటికి రాగానే మనం వచ్చే లోపు ఏం చేయాలి? వైద్యం మనకు బాగా పర్ఫెక్ట్ గా జరగాలి మనలో వైద్యం. అర్థమైందా? ఈ పరమ వైద్యుడు ఎవరు? క్రీస్తు. హాస్పిటల్ ఏంటి? సంఘం. హాస్పిటల్ ఏంటి? సంఘం. ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చారు? హాస్పిటల్కి వచ్చారు మీరు. అర్థమైందా? ఇంజక్షన్ కావాలా? మాత్రలు కావాలా? ఆ ఇంజక్షన్, మాత్రలు అన్ని విన్న పాఠంలోనే మీ లోపలికి వెళ్ళి. అంటే నొప్పి లేని ఇంజక్షన్, చేదు లేని మాత్రలు. ఓకే, తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించుకుందాము.